హలో ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రయాగరాజ్ రాగలగాలి అనుకుంటే ఇక్కడ మనకి హరీష్ శర్మ అని ఉన్నారండి పంతులు గారు. ఆయన మనకి మన హైదరాబాద్లో మనం ఎలా చేయగలుగుతామో అలా అన్ని కార్యక్రమాలు చేయించగలుగుతారు మనకి. ఇక్కడ అందరూ పిండ ప్రదానాలు ఇలాంటివన్నీ పెట్టారండి. చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. వీళ్ళని కనుక మనము కలిస్తే మీకు చాలా మంచిగా అన్నీ చేయించగలుగుతారు. ఇది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నానండి. నేను చేయించుకున్నాను, చాలా సంతృప్తిగా ఉంది. అందుకనే నేను ఈ ఛానల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, నా పేరు రవీనాథ్ రెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాక హరి గారని మన పూజారి గారు తన పిండ ప్రదానం అదంతా చేశాడు. కార్యక్రమం చాలా బాగా చేశాడు. హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఫ్లైట్ ద్వారా రావచ్చు. ఇక మీకు ఎవరికి మీ అనుకూలం బట్టి రావచ్చు. ఇక్కడ మాత్రం అన్ని అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. ప్రత్యేకంగా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో కండి, మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు. ప్లస్ ఇక్కడ వచ్చాక కూడా టాయిలెట్స్ కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చాలా బాగా ఆర్గనైజ్ చేసింది. థ్యాంక్ యూ. హలో, నా పేరు అజయ్ కుమార్ అండి. హైదరాబాద్ నుండి నిన్న వచ్చాము. ఈ ప్రయాగరాజ్కి రావాలంటే ఎంతో ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, ట్రైన్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా జనం ఉంటారని భయపడకండి. మేము లక్నోకు మామూలు రేట్లలో వచ్చాము. ఫ్లైట్లో లక్నో నుండి అయోధ్య వెళ్ళి అయోధ్య నుండి ప్రయాగరాజ్ వచ్చాము. ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్నది ఎనీ సిస్టమ్స్. మీరు దళారుల దగ్గరికి వెళ్ళకండి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏవైనా కూడా అడిగితే చాలా చీప్లో, చాలా అందుబాటులో, చాలా ఫ్రీగా దర్శనాలు అవుతుంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మీరు భయపడ ఎంతోమంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు, మేము తప్పిపోతాం అట్లా అని ఎటువంటి భయం లేకుండా వచ్చేయండి. చాలా ఫ్రీగా, చాలా మన గుళ్ళల్లో ఎలా ఉంటారో అంత ఆర్గనైజ్డ్గా చాలా ఫ్రీగా ఉంటుంది. మీకు అన్ని డైరెక్షన్స్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ హరిగారు అని పూజారి గారి దగ్గరుండి మాకు అన్నీ చేపించారు. పూజలైనా పిండ ప్రదానాలైనా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కనెక్ట్ కండి, వాళ్ళన్నీ డౌట్స్ తీరుస్తారు. మళ్ళీ స్వామివారి మీద భారం వేసి మీరు రండి, మీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి. అది నా నమ్మకం. ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేవు, అన్నీ బాగా అయ్యాయి.